నమస్తే. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు మనం అందరం చూసాం. రైతు భరోసా విషయంలో ఒకే సభలో రెండు మాటలు మాట్లాడడం జరిగింది. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఒకసారి వారి స్పందన గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తేనా. ఎట్లా చూస్తారు? నిన్న సభలో ముఖ్యమంత్రి గారు రెండు తీర్ల మాటలు మాట్లాడడం చూసాం. మొదటగా ఈ రాత్రి నుంచే అమలు జరుగుతుంది అన్నాడు రైతు భరోసా. ఆ తర్వాత ఈ నెల 30 లోపల అని చెప్పి ఎట్లా చూడవచ్చు? రేవంత్ రెడ్డి అంటేనే చేతగాని వ్యక్తి. అంటే ఇచ్చిన మాటను కూడా చేయలేక ఒక సభలో రెండు మాటలు మాట్లాడేటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డిని ఎక్కడ చూడలేదు. ఇంత అబద్ధాలు మాట్లాడేటువంటి వ్యక్తి ఈ భూమి మీద దొరకడం నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే నువ్వు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా December 9 అన్నావు. తర్వాత 2014 వచ్చింది, అది పోయింది. తర్వాత ఆగస్టు అన్నావు, అది పోయింది. మళ్ళీ ఇప్పుడు జనవరి 2025 జనవరి మంత్ నడుస్తుంది. మరి నేను ఒక సభ ఇప్పుడు ఈ మధ్యలో గ్రామ సభ పెట్టినావు. గ్రామ సభల పేరు మీద మొత్తము పథకాలు ఇస్తాను, 4 పథకాలు ఇస్తాను. ఒకటి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా మరియు రైతు భరోసా రేషన్ కార్డులు అన్నావు. అంటే ఎన్నిసార్లు ప్రజాపాలనలో నువ్వు దరఖాస్తులు తీసుకుంటావు? ప్రజల్ని దరఖాస్తులకే పరిమితం చేస్తావా? అట్లా చేసుకుంటావు. గ్రామ సభలో తీసుకున్నటువంటిని ఒకటే మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసినావు. అంటే నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక గ్రామానికి ఇస్తాను చెప్పినావా? ఎంత దుర్మార్గం రేవంత్ రెడ్డి అంటే చేయలేక ఇవాళ అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మరి నిన్న ఇంకొకటి అంటే దుర్మార్గమైనటువంటి కుట్ర ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఏవి ఇవ్వకూడదనే ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి నిన్న జరిగిన అంటే మన కొడంగల్ నియోజకవర్గము మరియు నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని చంద్రవంక సభలో ప్రజాపాలన సభలో స్వయాన సీఎం రేవంత్ రెడ్డి మరి 2 నాలుగల మాటలు మాట్లాడితే మరి ఎప్పుడు అమలు చేస్తాడు? ఎట్లా అమలు చేస్తాడు? మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పథకాలు ఇచ్చేటువంటి ఉద్దేశం ఉందా? ఉద్దేశం ఉంటే ఇస్తాను చెప్పాలి, లేకపోతే ముక్కుకు రాసి నాతో కాదని రాజీనామా చేయాలి సీఎం పదవికి. మరి ఆ సభలో మాట్లాడుతూ నేను ఈరోజు జనవరి 26 ఈరోజు నైట్ 12 గంటల నుంచి మీ అకౌంట్లోకి రైతు భరోసా ప్రారంభిస్తున్నా, రైతు భరోసాలో మీ డబ్బులు మీ అకౌంట్కి పంపిస్తున్నా, 6,000 పంపిస్తున్నా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మూర్ఖుడు అదే సభలో అట్లే కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి సందర్భంగా ఒక 17-15 నిమిషాల తర్వాత మళ్ళీ మాట మార్చి నేను ఈ మార్చి 31 లోపు రైతు భరోసా చేస్తాను మాట మార్చడం ఇంతకంటే నీచమైనటువంటి వ్యక్తి, ఇంతకంటే దుర్మార్గుడు, ఇంతకంటే దోపిడిదారుడు ఎవ్వరు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో దొరకడు. ఒక ముఖ్యమంత్రి ఒక స్థాయి అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి 2 మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇది రాజ్యాంగంలో కూడా ఎక్కడ ఉండదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. అంటే నీకు ఏంది, నీ కాన్సెప్ట్ ఏంది? ఓన్లీ మూటలు మోసుకోవడము, మాటలు చెప్పడం. అంటే నువ్వు దోసుకోవడమే, నీ తమ్మునికి దోసిపెట్టడము, నీ అన్నదమ్ములకు దోసిపెట్టడం, ఢిల్లీకి దోసిపెట్టడం. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే? ఇందిరమ్మ రాజ్యం అంటే నయ వంచన, కుట్ర, దగ, మోసం. మొత్తం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ. ఇవాళ మాటలు కూడా ఓటుకు నోటు దొంగలాగానే అంటే ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తూ ఇవాళ రైతులను నట్టేట మూస్తున్నటువంటి దుర్మార్గుడు ఏమంటే రేవంత్ రెడ్డి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం మరి జనవరి 26 అర్ధరాత్రి నుంచి వేస్తా అని చెప్పినటువంటి మాట ఎక్కడవే? మళ్ళీ నువ్వు మార్చి 31 లోపు వేస్తానే అంటున్నావు. మరి 31 పోతుంది, మళ్ళీ ఈ టర్మ్ అంతా పోతుంది. నీతోనే అవుతుందా కాదా? అవుతుందని చెప్పి రైతులని నట్టేట ముంచొద్దు. ప్రతిసారి పదే నువ్వు గ్రామ సభ అంటావు, ఆ సభ అంటావు. ఇవాళ గ్రామ సభలో రైతులు అల్లాడిపోతున్నారు. ఎందుకంటే నువ్వేం చెప్తున్నావు? నేను రేషన్ కార్డు ఇస్తా అంటున్నావు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అంటున్నావు, ఆత్మీయ భరోసా అంటున్నావు, మళ్ళీ పింఛన్ ఇస్తా అంటున్నావు. ఒక్కటి కూడా దిక్కు లేదు, దివానం లేదు. మరి ఎన్నిసార్లు నువ్వు ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకుంటావు నాకు చెప్పు. మొన్న స్టార్టింగ్లోనే నువ్వు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నావు. ఎప్పుడు 2023 డిసెంబర్లో తీసుకున్నావు. మరి ఆ ప్రజాపాలన దరఖాస్తులు కూడా ఇవాళ నువ్వు మొత్తము ఆన్లైన్ చేయలేదు. ఆన్లైన్ చేయలేకపోవడం వల్ల ఇవాళ సామాన్య ప్రజలకి కరెంటు బిల్లు ఉచితంగా వస్తలేదు, మరి రేషన్ కార్డు ఉచితంగా వస్తలేదు, సిలిండర్ ఉచితంగా వస్తలేదు. మరి ఇవన్నీ మోసం చేస్తున్నావు. మరి ఆ రోజు ప్రజాపాలన తీసుకున్నటువంటి దరఖాస్తులు ఏమైనాయి? ఎందుకు ఆన్లైన్ చేయలేదు? అంటే కుట్ర కుతంత్రాలు నడుస్తూ ఇవాళ ఎట్టు తిరిగి ప్రజలని నాశనం చేయాలి, ఎట్టు తిరిగి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించకూడదు, ఓన్లీ మాటల వరకే ఉండి నేను గద్దెనెక్కాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో కుట్రపూరితంగానే నడుస్తుంది తప్ప ఈ రాష్ట్రానికి ఆయన వల్ల ఒరిగేది లేదు, ఆయన చేసేది లేదు. మొత్తం మాటలు చూస్తే ఊపిరిదంత సమావేశాలే. మొత్తం నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మాయ మాటలు, నోరు తెరిస్తే అడ్డమైన మాటలు మాట్లాడడం తప్ప రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొర్రోని మొత్తుకుంటూ ఇవాళ గోసపడుతున్నారు. మేము తెచ్చుకున్న ప్రభుత్వాన్ని కళ్ళారా వాళ్ళ రైతుల నుంచే కన్నీళ్ళు వస్తున్నాయి, మరి ప్రజల నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి. సబ్బండ వర్గాలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క సంతృప్తిగా లేరు అనేది ఇవాళ నడుస్తున్న సత్యం. చెప్పండి బ్రదర్, ఎట్లా వస్తారన్న ముఖ్యమంత్రి రెండు మాటలు మాట్లాడిన సభలో? నిన్న రేవంత్ రెడ్డి గణతంత్ర దినోత్సవంగా 4 పథకాలు అమలు చేస్తారని చెప్పారు. వాళ్ళు 4 పథకాలు అంటే అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈరోజు పథకాలు అమలు చేసి 6 గ్యారెంటీలు అమలు చేసి ఈరోజు రేపు అని గడుపుకుంటూ వచ్చారు. నిన్న కూడా సభల గణతంత్ర దినోత్సవం రోజు మన
ఈరోజు నైట్ నుంచే మీకు రైతు భరోసా పడుతుంది అని చెప్పిండు. మళ్ళా అది జస్ట్ 17 నిమిషాల లోపే మాట మార్చి మళ్ళీ మార్చి 30 కోట్లకు పడుతుందండి. అంటే ముఖ్యమంత్రికి ఒక మాట మీద అంటూ క్లారిటీ లేడు. అంటే వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఇప్పుడు గ్రామ సభలు పెట్టిండు. ఆ గ్రామ సభలల్లో వాళ్ళకు ఏది ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. మళ్ళీసారి ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకుపోయారంట. మళ్ళీ ఇప్పుడు వచ్చారు. అంటే వాళ్ళు అధికారులు వచ్చిన వాళ్ళు కూడా మీకు ఇల్లు వచ్చిందా సార్, మాకు ఇల్లు వచ్చిందా, రేషన్ కార్డు వచ్చిందా, సంక్షేమ పథకాలు అందినామంటే అమ్మ ఇది ఫైనలిస్ట్ కాదు, మేము ఎంక్వైరీకి వచ్చినాము, ఎంక్వైరీ చేస్తున్నాము, ఇంకా ఎంక్వైరీలు ఉంటాయి అంటే ఇప్పటికీ నాకు తెలిసి 3-4 ఎంక్వైరీలు అయినాయి. ఇంకా ఎంక్వైరీలు అనే చెప్తున్నారు. ఇప్పుడు వచ్చినది కూడా ఎంక్వైరీ ఫైనల్ కాదు అంటున్నారు కొంతమంది అధికారులు. మళ్ళీ ఇంకొక ఎంక్వైరీ వస్తుంది, అది ఫైనల్ అయితే మీకు ఇందిరమ్మ ఇల్లు ఓకే అవుతుంది, రేషన్ కార్డు ఓకే అవుతుంది అని చెప్తున్నారు. అంటే మీరు ప్రజలను మెబ్బపెట్టి ప్రజలను ఏది అనాలోచిత ఏది ఆవేదన గురి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికైనా ఒక క్లారిటీకి వచ్చి వాళ్ళకి ఏ సంక్షేమ పథకాలు అందిస్తున్నాము, ఎవరికి అందిస్తున్నాము, నిజమైన అర్హులకు అందించాలి. నిజమైన లబ్ధిదారులను గుర్తింపు చేస్తే మీ ప్రభుత్వానికి కూడా మంచిది, ప్రజలు కూడా పేద ప్రజలు కూడా న్యాయం జరుగుతుందని తెలియజేస్తారు. రైతు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వము ఇస్తుందని నమ్మకం ఉందనుకోవచ్చా తెలంగాణ రైతాంగానికి? రైతుల మీద ప్రేమ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఇమ్మీడియట్లీ అధికారంలోకి రాగానే ఎందుకంటే దేశానికి వెన్నెముక రైతు. ఆ రైతు దేశానికి వెన్నెముక రైతు అనే విషయమే మర్చిపోయింది. కాంగ్రెస్ పాలన ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, ప్రజలు సురక్షితంగా ఎక్కడ ప్రజాపాలన మీ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. ఈ రోజు వరకు వాళ్ళకు రైతు భరోసా అందలేదు. మీ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళకు పెట్టుబడి సాయం అందట్లేదు. వాళ్ళు పండించిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయట్లేదు. మీరు తూకాలలో మోసం చేసిరు. ప్రతి విషయంలో రైతులు కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్నారని తెలియజేస్తున్నారు.